ఏపీలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు 1480 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు నిధుల విడుదల కాబోతున్నాయి. 2-3 రోజుల్లో నిధులు విడుదలను పూర్తి చేయబోతోంది ప్రభుత్వం. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. డీబీటీ కింద నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. పోలీసుల సమయం వచ్చేంత వరకు అనుమతిపై ఎటూ తేల్చకపోవడంతో లబ్ధిదారులు ఏపీ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. ముందుగా బటన్ నొక్కిన నిధుల విడుదలకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని ఆక్షేపించింది సీఈసీ. దీంతో పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు డీబీటీ నిధుల విడుదల ప్రారంభమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధుల విడుదల కోసం అని చెప్పేసి ఎన్నికల ముందు పెద్ద హైదరాబాద్ నడిచింది. ఎన్నికల కారణంగా దానికి సంబంధించిన ఏవైతే కనుక నిధులు విడుదల కావాలనో ఆ పథకాలన్నింటినీ కూడా బ్రేక్ పడింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించినటువంటి నిధుల విడుదల ప్రారంభానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. నిన్న ఒక్కరోజు ఆసరాకు సంబంధించి చూస్తే కనుక 1480 కోట్ల రూపాయలు విడుదల చేసింది. జగనన్న విద్యా జీవన సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 502 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. మిగిలిన పథకాలు ఏవైతున్నాయో వాటికి కూడా వరుసగా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు. 2-3 రోజుల్లో ఈ విడుదల పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అంటే ఈ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఈ డీపీటీ నిధుల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో కూడా దీని మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా వివాదాస్పదం కాకుండా కొద్ది రోజుల టైమే ఉంది కాబట్టి ఈ సమయం కొంచెం వెయిట్ చేయాలా అని చెప్పేసి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలింగ్ సమయం వచ్చేంత వరకు అనుమతి ఇవ్వడం మీద ఎటు తేల్చుకోకుండా కొంత అయితే కనుక వాస్తవానికి కాలయాపన చేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్నికల సంఘం తీరు మీద కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ ఎన్నికల సంఘం ఎందుకు దీనికి నిధులు విడుదల ఆన్గోయింగ్ స్కీమ్ కదా అని చెప్పేసి కూడా కోర్టు ఒక స్థాయిలో ప్రశ్నించడం కూడా చూసాం. అయితే దీనికి సంబంధించి వివాదాలు అయితే నేపథ్యంలో కొంచెం ఆచితూచి ముందు వెనక ఆలోచించినటువంటి ఎన్నికల కమిషన్ దీనికి అనుమతి ఇవ్వకోకుండా ఆలస్యం చేసింది. ఇంకా పోలింగ్ ముగిసిపోయిన తర్వాత ఇంకా ఎటువంటి అడ్డంకులు లేని నేపథ్యంలో దీనికి ఇంకా ఈ నిధుల విడుదలకు ఎటువంటి ఆటంకులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరుసగా ఈ నిధులన్నింటినీ కూడాను విడుదల చేసే కార్యక్రమం చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.